హృదయం మురళి. ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూసాక నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే, పర్లేదు ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాననే ఎక్స్‌పీరియన్స్ అయితే ఇచ్చింది. అసలు సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఇన్ డెప్త్ రివ్యూగా చెప్పుకుందాం. ముందుగా స్టోరీ విషయానికొస్తే, హీరో తన లైఫ్‌లో ఒక్కో స్టేజ్‌లో ఒక్కో అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళకి తన లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయలేడు. అలా తన లైఫ్‌లో చాలామంది అమ్మాయిలు వచ్చిన తర్వాత, చివరికి హీరో ఎవరిని నిజంగా లవ్ చేస్తాడు అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ముందుగా ఈ మూవీలో పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు 'రవితేజ' గారి 'నా ఆటోగ్రాఫ్' మూవీ గుర్తొచ్చింది. ఎందుకంటే దాదాపు అదే టెంప్లేట్‌లో హీరో లైఫ్‌ని డిఫరెంట్ స్టేజ్‌లో చూపిస్తూ స్టోరీని తీసుకెళ్తారు. మెయిన్‌గా చైల్డ్ డెవలప్ పోర్షన్స్ నాకు బాగా నచ్చాయి. ఆ సీన్స్ చాలా క్యూట్‌గా, ఫన్ కూడా బాగానే జనరేట్ అయింది. తర్వాత కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ప్రీతి ముకుందన్‌తో లవ్ స్టోరీ ఉంటుంది. అది కూడా చాలా బాగా చేశారు. చాలా నీట్‌గా ప్రెజెంట్ చేసుకున్నారు. అండ్ అందులో ఒక ట్విస్ట్ ఉంటుంది. అది కూడా బాగా కనెక్ట్ అయింది. తర్వాత 'కాహిద్ లోహర్'తో వచ్చే లవ్ స్టోరీ ఉంటుంది. ఇది చాలా సింపుల్‌గా, లవ్లీగా ప్రెజెంట్ చేశారు. చివరికి మాళవికతో స్టోరీని ఎండ్ చేసిన విధానం కూడా బాగానే అనిపించింది. ఇంకా స్క్రీన్ ప్లే కూడా ఓవరాల్‌గా బాగుంది. మూవీ చూస్తున్న సేపు అసలు ఎక్కడ బోర్ అనిపించలేదు. ఒక నీట్ ప్రెజెంటేషన్‌లా అనిపించింది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. ముఖ్యంగా మెయిన్ లీడ్‌లో చేసిన అథర్వ ఇన్నోసెన్స్ యాక్టింగ్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. హీరో క్యారెక్టర్‌లో ఆ ఇన్నోసెన్స్ చాలా బాగా క్యారెక్టర్ ఈ మూవీలో నాకు మరో అట్రాక్టివ్ ట్రాక్ ఏదైనా ఉందంటే అది 'కాయిద్ లోహర్' లవ్ ట్రాక్. వీళ్ళిద్దరి మధ్య షాపింగ్ మాల్‌లో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా నేచురల్‌గా ఉంటుంది బేసిక్‌గా ఆ సీను. ఇంకా మన తమన్నా టైమింగ్ కూడా చాలా బానే ఉంది. కాకపోతే డబ్బింగ్ సరిగ్గా కుదరలేదు. ఇంకా గెస్ట్ రోల్‌లో చేసిన ఫహద్ ఫాసిల్ కూడా సినిమాకి ఇంకొంచెం ఎనర్జీ తీసుకొచ్చారు. ఇంకా మూవీలో నెగెటివ్స్ వస్తే నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అనిపించింది ఏందంటే హీరో క్యారెక్టరైజేషన్. సో, డిఫరెంట్ స్టేజ్‌లో డిఫరెంట్ గర్ల్స్‌ని లవ్ చేయడం ఓకే. తన లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవడం కూడా ఓకే. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే మూవీ ఎండింగ్ వరకు కూడా మనకి హీరో నిజంగా ఎవరిని లవ్ చేస్తున్నాడో ఒక డౌట్ ఉంటుంది. అతని క్యారెక్టర్ అంత కన్‌ఫ్యూజింగ్‌తో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సాంగ్స్ అండ్ రిలాక్స్ సీన్స్. ఈ సాంగ్స్ విషయానికొస్తే తెలుగు వెర్షన్‌లో సాంగ్స్ మాత్రం అంతగా నచ్చలేదు. అలాగే తమన్‌కి డబ్బింగ్ ఎవరిచ్చారో గానీ అస్సలు సెట్ కాలేదు. మధ్యలో కొన్ని రిలాక్స్ సీన్స్ కూడా ఉన్నాయి. అవి స్టోరీని ముందుకు తీసుకెళ్ళడం కంటే మూవీ ఫ్లోని డిస్ట్రాక్ట్ చేసినట్టు అనిపించింది. నెక్స్ట్ 'మాళవిక' ట్రాక్ అండ్ క్లైమాక్స్. మూవీ ఓవరాల్‌గా బాగానే వెళ్తుంది. అప్పుడు మాళవిక క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఆ క్యారెక్టర్ గురించి ఒక పర్టిక్యులర్ ఇంపాక్ట్‌ని ఆడియన్స్‌లో క్రియేట్ చేస్తారు. అక్కడి వరకు ఓకే. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి నాకస్సలు నచ్చలేదు. ఎందుకంటే క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందో చెప్తే స్పాయిలర్ అవుతుంది. కానీ చూసిన తర్వాత మాత్రం ఇలాంటి క్లైమాక్స్ అసలు అవసరమా అనే ఫీలింగ్ వచ్చింది. ఇంతసేపు బిల్డ్ చేసిన ఎమోషన్స్‌కి క్లైమాక్స్‌లో సరైన పే ఆఫ్ రాలేదని నాకనిపించింది. ఇంకా ఫైనల్లీ లవ్ ట్రాక్. ముందు చెప్పినట్టు హీరో ఒక్కో స్టేజ్‌లో ఒక్కొక్కరిని లవ్ చేస్తాడు కాబట్టి, ప్రతి లవ్ స్టోరీకి ఇంకొంచెం డెప్త్ ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఈ సినిమా మెయిన్ ట్రాక్ లవ్వే. కానీ క్లైమాక్స్‌కొచ్చేసరికి మాళవిక క్యారెక్టర్ రివీల్ అయిన తర్వాత, ఆ మెయిన్ లవ్ ట్రాక్‌కి మనం అంతగా కన్విన్సింగ్‌గా అనిపించదు. అదే కాకుండా క్లైమాక్స్‌లో ఒక సీరియస్ సిట్యుయేషన్‌ని కామెడీగా యూజ్ చేయడానికి ట్రై చేశారు. అక్కడ నాకసలు కనెక్ట్ అవ్వలేదు. ఒక సీరియస్ మూమెంట్స్‌లో ఎమోషన్ రావాల్సిన చోట కామెడీ కావడంతో క్లైమాక్స్ ఇంపాక్ట్ ఇంకా తగ్గిపోయింది. ఇంకా ఫైనల్ వర్డిక్ట్ ఏందంటే, మూవీ చూస్తున్న సేపు మనకి అసలు బోర్ అయితే ఏం కొట్టదు. కాపోతే కొన్ని ఫ్లాస్ లేకుండా హీరో క్యారెక్టర్‌ని ఇంకొంచెం ప్రాపర్‌లీగా ఎస్టాబ్లిష్ చేసి, లవ్ ట్రాక్స్‌కి ఇంకొంచెం డెప్త్ ఇచ్చి, ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ క్లైమాక్స్ ఇచ్చుంటే, ఇది నిజంగా నెక్స్ట్ లెవెల్ మూవీ అయ్యుండేది. కానీ ఇప్పుడు మాత్రం నాకు ఒక వన్ టైమ్ వాచ్ అంతకు మించి ఏమనిపించలేదు. సో, ఇది ఫ్రెండ్స్ 'హృదయం మురళి' మూవీ రివ్యూ. మీకు గనుక నా రివ్యూ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకొని, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనుక మూవీని చూసినట్లయితే మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని కామెంట్‌లో షేర్ చేసుకోండి.